నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని బీజేపీ సీనియర్ నాయకులు దారం గురువారెడ్డి అన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు దారం గురువారెడ్డి సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లోని త్రిశక్తి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారెడ్డికి చిరు సన్మానం చేసి జ్ఞాపిక అందజేశారు. అనంతరం దారం గురువారెడ్డి మాట్లాడుతూ శక్తి స్వరూపిణి అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మహంకాళి మాత, శ్రీ పెద్దమ్మ తల్లి, శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవతామూర్తుల ఆలయ నిర్మాణం, దేవతామూర్తుల ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులను అభినందిస్తూ అమ్మవారి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున శక్తి స్వరూపిణి అమ్మవార్లను దర్శించుకోవడం సంతోషంగా ఉందని అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు కుడిక్యాల రాములు, రామరాజు, నాగేందర్ రెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. బరిగ మల్లయ్య, శాఖపల్లి 100 రూపాయలు. ఈరోజు ప్రజ్ఞాపూర్లోని త్రిశక్తి అమ్మవారి ఆలయం, నల్లబోచమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ 3 ఆలయాలకు సంబంధించి ప్రాణప్రతిష్ఠ జరుపుకోవడం, తర్వాత ఉత్సవాలు ఘనంగా ఇక్కడి ప్రజ్ఞాపూరు మన ముదిరాజ్ సంఘం వాళ్ళు ఘనంగా నిర్వహించడం వారందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, అమ్మవారి దయ ఉంటే, అమ్మవారి శక్తి ఉంటే మనమందరము చల్లగా ఉంటాం. అమ్మవార్లందరూ కూడా మన ఇక్కడి ప్రజ్ఞాపూరు చుట్టుపక్కల ప్రాంతాలు, గజ్వేల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరి ప్రజల్ని కూడా చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకుంటూ, ఇవాళ ప్రపంచ మహిళా దినోత్సవం. ఈరోజు నిజంగా మా అదృష్టం. ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం 3 అమ్మవార్లకు త్రిశక్తి ఆలయానికి జరుగుతున్న సందర్భంగా, ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శక్తి అనేది స్త్రీ శక్తి స్వరూపిణి, అమ్మవారి స్వరూపం. ఇవాళ మహిళలను శక్తి కింద పరిగణించి మహిళలను గౌరవించుకొని మహిళా శక్తితోటి ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్న భారతదేశ చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పురాణాల్లో, గాథల్లో కూడా ఎన్నోసార్లు ఎన్నో కథలు విన్నాం. అమ్మవారి స్వరూపము శక్తి స్వరూపిణి ఈ ప్రపంచంలో ఉన్న పాపాలను హరించి మంచి పునరుద్ధరించడానికి అమ్మవారి శక్తి ఎప్పుడు ఉపయోగపడ్డది. కాబట్టి ఇక్కడి ప్రజలందరినీ, ప్రముఖులందరినీ కూడా అమ్మవారు రక్షించాలని కోరుకుంటూ, ఇవాళ మహిళలందరికీ కూడా ప్రజ్ఞాపూర్, గజ్వేల్ చుట్టుపక్కల సిద్దిపేట జిల్లాకు సంబంధించిన మహిళలందరూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా మహిళామణులు, అమ్మవార్లందరికీ కూడా ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ, మీ అందరికీ కూడా ఈ అమ్మవారి త్రిశక్తి ఆలయము అమ్మవార్ల ఆశీస్సులు ఉండాలి. ఇక్కడి పిల్లలందరూ కూడా, మంచి కుటుంబాలందరూ కూడా సౌఖ్యంగా, మంచి చదువుతోటి, ఉపాధితోటి, ఆరోగ్యంతో ఆనందంగా వర్ధిల్లాలని, దానికోసం అమ్మవార్లందరూ కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ప్రజలందరికీ కూడా శుభాభినందనలు చెప్తున్నాం. ముఖ్యంగా ప్రజ్ఞాపూర్ ముదిరాజ్ సంఘం వాళ్లకు, ఇక్కడ ఈ ఆలయ నిర్మాణానికి సహకరించిన పెద్దలందరికీ, ప్రముఖులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వైభవంగా త్రిశక్తి ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. అలాగే పెద్దమ్మ, నల్లవోచమ్మ, హిందూ టెంపుల్ మంచి సహకారంతో విశ్రమించుకొని మంచిగా సందర్భంగా చేసుకున్నాము.